ఇలారా. ఏంటండి, ఏంటి అంత ఆనందంగా ఉన్నారు? ఏంటి విషయం, త్వరగా చెప్పండి. మనం ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ విషయాలన్నీ తెలుసుకుందాం అనుకుంటున్నాం కదా. అవును, ఆ అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది. ఇదిగో టికెట్లు. అవునండి, ఇది నిజంగానే ఆనందించదగిన విషయమే. మరి మన ప్రయాణం ఎప్పుడు అంటావేంటి? ఇంకో గంటలోనే. అవునా? వెళ్ళి మనకు కావాల్సినవన్నీ సిద్ధం చేయి. అలాగేనండి, ఇప్పుడే సర్దేస్తాను. మీనాక్షి, నువ్వు తయారవ్వవా? ఇదిగోనండి, తయారయ్యాను. సరే, పద వెళ్దాం. మీనాక్షి, తెలంగాణ అంటే మొదటగా గుర్తుకొచ్చేది కాకతీయుల వంశం. మరి నీకు తెలుసా? తెలుసండి. కాకతీయుల వంశం అంటే క్రీస్తు శకం 12 మరియు 14 శతాబ్దాల మధ్య తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విస్తరించిన తెలుగు రాజవంశం. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. అయితే నీకు చాలానే తెలుసు. మరి వీరి రాజధాని ఏమిటో తెలుసా? తెలుసండి, వీరి రాజధాని ఓరుగల్లు. అవును, నువ్వు నిజంగానే చెప్పావు. కానీ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? వరంగల్ చూడడానికి వచ్చాం కదా. అవును, ఇదే ఒకప్పటి ఓరుగల్లు అంట. ఇక్కడ వంశస్థులు తెలుగు మాట్లాడే వారందరినీ ఏకం చేసి కళలు సాహిత్యంలో ప్రోత్సాహం అందించేవారు. మరి ఈ వంశస్థుల ప్రముఖులు ఎవరు? ఈ వంశస్థుల ప్రముఖులు గణపతి దేవుడు మరియు రాణి రుద్రమ్మ దేవి ప్రతాపరుద్ర. ఓహో, తర్వాత వారు నిర్మించిన కట్టడాలను చూడడానికి వెళ్దామండి. వెళ్దాం, కానీ వెళ్లే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటదండి? ఇక్కడ ఈ వంశస్థులు వాళ్ళ ప్రజల కోసం శత్రువుల్ని ఎదుర్కొన్నారు. వీరు యుద్ధానికి వెళ్లే ముందు ఏం చేస్తారో నీకు తెలుసా? తెలుసండి, మొన్న ఒక వీడియోలో చూశాను. కాకతీయ కాలంలోని యోధులు యుద్ధానికి బయలుదేరే ముందల పేరిని శివతాండవం అనే నృత్యం చేస్తారట. నువ్వు కరెక్టే చెప్పావు. కానీ దాన్ని మనకి ఇప్పుడు చూపించడానికి ఇక్కడికి ఒక చిన్నారుల బృందం వస్తుంది. అయితే వారిని ఆహ్వానిద్దామండి. సరే.